శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జనవరి 4, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో కొత్త నివాస చట్టాలను తీసుకొచ్చిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, వాటిని రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ కొత్త నివాస చట్టంలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనం చూద్దాం. అలాగే వాటికి విధించేటువంటి జరిమానాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఈ జరిమానాలు ఎలా ఉండబోతున్నాయంటే ప్రవాసీలకు దిమ్మ తిరిగేలాగా ఉన్నాయి. అంటే అంతటి భారీ స్థాయిలో జరిమానాలు అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్టికల్ 6 ప్రకారం ఈ కొత్త నివాస చట్టాలు ఏవైతున్నాయో అందులో ఆర్టికల్ 6 ప్రకారం కువైట్లో ఎవరైతే పిల్లలు పుట్టింటారో అలాంటి వారికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందడంలో కనుక వీళ్ళు విఫలమైతే జరిమానాలు ఏ విధంగా ఉంటాయి. పిల్లలు పుట్టినటువంటి 4 నెలల లోపు వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ అయితే కనుక పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా పొందని పక్షంలో వారికి గరామా అనేటువంటిది మొదటి నెల అంటే 30 రోజుల వరకు రోజుకి 2 దినారుల చొప్పున గరామా అనేటువంటిది పడుతుంది. అంటే జరిమానా అనేటువంటిది విధించడం జరుగుతుంది, ఫైన్. ఆ నెల రోజులు దాటిన తర్వాత ఇది రోజుకి 4 దినారుల చొప్పున పడుతూ వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఎంతవరకు పడుతుందంటే గరిష్టంగా 2000 దినారుల వరకు పడుతుందన్నమాట. సో కువైట్లో ఎవరికైనా సరే పిల్లలు పుట్టింటే కనుక 4 నెలల లోపే బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి. 4 నెలలు దాటితే 1 నెల రోజులు మాత్రం 2 దినాల చొప్పున పడుతుంది. దాని తర్వాత 4 దినాల చొప్పున పడుతుంది. ఆ విధంగా మ్యాక్సిమం 2000 దినాల వరకు వచ్చి ఆగిపోతుంది. ఇది ఆర్టికల్ 6 ప్రకారం. అలాగే ఇంకొకటి ఉంది, ఆర్టికల్ 9 ప్రకారం ఏంటంటే కువైట్కి ఎవరైతే ఎంట్రీ వీసా పైన వస్తారో, అంటే ఖాదీ వీసా కావచ్చు, ఇలాంటి వీసాలు ఉంటాయి కదా, ఆ విధంగా వర్క్ చేసుకోవడానికి వచ్చేటువంటి వీసాలు ఏవైతే ఉంటాయో ఆ విధంగా వచ్చిన వాళ్ళు అకామా వాళ్ళకి అంటే ఇక్కడ కువైట్లో రెసిడెన్స్ అనేవి తగలకపోతే వాళ్ళకి, అంటే రెసిడెన్స్ని పొందకపోతే, అంటే అకామా కొట్టించుకోకపోతే, ఇలాంటి ఏ కారణం చేత వాళ్ళకి అకామా తగలకపోతే వారికి విధించేటువంటి గరామా ఎలా ఉంటుందంటే ఇది గతంలో లాగానే ఉంది. రోజుకి 2 దినార్లు అయితే గరామా ఉంటుంది. గరిష్టంగా 600 దినార్ల వరకు ఉంటుంది. 600 దినార్లతోటి గరామా అనేది ఆగిపోతుంది, దాని తర్వాత పెరగదు. ఇది ఆర్టికల్ 9 ప్రకారం. ఇంకొకటి ఉంది మళ్ళీ ఆర్టికల్ 11. సో దీని ప్రకారం ఏంటంటే కువైట్కి ఎవరైతే వివిధ రకాలైనటువంటి వీసాల ద్వారా ఎంటర్ అవుతారు, అంటే ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పర్పస్ వీసాల పైన కానీ, లేదంటే ప్రైవేట్ పర్పస్ వీసాలు కావచ్చు, అలాగే టూరిజం వీసాలు కావచ్చు, కమర్షియల్ వీసాలు కావచ్చు, అలాగే ట్రాన్సిట్ వీసాలు కావచ్చు, అలాగే ఫ్యామిలీ విజిట్ వీసాలు కావచ్చు, అలాగే ట్రాన్సిట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయి, అంటే ట్రక్స్ కానీ బస్సులు కానీ ఉంటాయి కదా, అంటే కువైట్లోకి వచ్చి కొద్ది రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అవి. సో అలాంటి వాటికి సంబంధించిన వీసాలు ఏవైతే ఉంటాయో ఈ వీసాల పైన ఎవరైనా కువైట్కి ఎంటర్ అయ్యి వారికి విధించినటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలోపు వాళ్ళు కువైట్ వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కువైట్లోనే ఉన్నట్లయితే కనుక వారికి కూడా గరామా అనేటువంటిది భారీగానే ఉండబోతుంది. వాళ్ళకి గరామా అనేటువంటిది మొదటగా వాళ్ళకి ఒక రోజుకి 10 దినాల చొప్పున స్టార్ట్ అవుతుంది. అది మ్యాక్సిమం 2000 దినాల వరకు ఉంటుంది. 2000 దినాల తర్వాత అయితే కనుక పెరగదు. సో ఈ విధంగా కొత్త నివాస చట్టాలను ఏదైనా తీసుకొచ్చారు. వీటన్నిటిని రేపటి నుంచి దానికి అమలు చేయబోతున్నారు. కాబట్టి ప్రవాసీలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే మనం వీసా పైన కువైట్కి వచ్చినట్లయితే వర్క్ వీసా కావచ్చు, లేదంటే విజిట్ వీసా కావచ్చు, ఫ్యామిలీ వీసాలు కావచ్చు, లేదంటే దేనిపైన వచ్చినా సరే. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే కువైట్లో ఉన్న ప్రవాసీలందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొత్త నివాస చట్టాలు ఏవైతే వాటికి అనుగుణంగా ఉన్నట్లయితే మనకి కొద్దిగా సేఫ్, లేదంటే భారీగా జరిమానాలు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నాం కదా, బర్త్ సర్టిఫికేట్ పొందకపోయినా సరే జరిమానాలు అయితే ఉంటున్నాయి, అకామా తగలకపోయినా జరిమానాలు ఉంటున్నాయి. అలాగే విజిట్ వీసాలు కానీ టూరిస్ట్ వీసాల పైన వచ్చి కానీ ఇక్కడ ఎక్కువ రోజులు వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి గడువు కన్నా ఎక్కువ రోజులు ఉంటే జరిమానాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వచ్చే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోండి. అలాగే రాబోయే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ విషయాలను అయితే మీరు తెలియచేయండి. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే న్యాయపరమైనటువంటి సమస్యలు ఏదైనా ఎదుర్కొంటూ ఉండి వాటికి సంబంధించిన లాయర్ ఎవరైనా కావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారా? సో దానికోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇస్తాను. ఆయన పేరు వచ్చి డాక్టర్ అర్బాబ్, లాయర్ అయిన. సో ఆయన తెలుగు వ్యక్తే. సో మీకు ఎవరికైనా సరే లాయర్ కావాలనుకుంటా ఉంటే, అది ఏదైనా కేసులకు సంబంధించింది కావచ్చు, అలాగే జీతాల విషయానికి సంబంధించింది కావచ్చు, కంపెనీతో ఏదైనా ఇష్యూలు ఉన్నా సరే, ఇలాంటి వాటి ఏదైనా సరే ఒక లాయర్ కావాలి కువైట్లో మనకి అనుకున్నట్టుకుంటే కనుక ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆయన మీకు మంచి సర్వీస్ అయితే అందిస్తారు. ఎందుకంటే మన తెలుగు అయినే కాబట్టి మనకి ఫేవర్గా మ్యాక్సిమం ఆయన సపోర్ట్ చేయడం జరుగుతుంది. కువైట్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరేబియన్ గల్ఫ్ కప్, అంటే ఈ ఖలీజీ జైన్ 26 టోర్నమెంట్ ఏదైతే ఉందో ఇందులో ఫైనల్ మ్యాచ్ అయితే కనుక ఇవాళ కువైట్లోని జాబర్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో అందులో నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మ్యాచ్ అయితే కనుక ఆడుతూ ఉన్నారు. ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు ఈ మ్యాచ్లో
ఓమన్పై బెహ్రెయిన్ ఇతనిక విజయం సాధించింది. ఓమన్ 1 గోల్ మాత్రమే చేసింది, బెహ్రెయిన్ 2 గోల్స్ చేసింది. సో దీంతో బెహ్రెయిన్ ఇతనిక విజయం సాధించింది. సో ఈ అరేబియన్ గల్ఫ్ కప్ టోర్నమెంట్ ఏదైతుందో ఇందులో ఫైనల్గా కప్పుని బెహ్రెయిన్ ఇతనిక దక్కించుకుంది. మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్లో ఒక కరుడుగట్టినటువంటి నేరస్తుడిని వాంటెడ్ లిస్టులో పెట్టారు. సో అతనికి సంబంధించినటువంటి సమాచారం ఎవరికైనా సరే అందినట్లయితే తెలియచేయండి అని చెప్పేసి మనం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఒక సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అన్ని సోషల్ మీడియాలకి ఈ సమాచారం అయితే అందించారు. సో ఎవరో ఒకరు చూశారు, చూసిన తర్వాత సమాచారం అయితే అందించారు. అయితే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి వీళ్ళు ట్రై చేశారు. ఆ వ్యక్తి పేరు వచ్చి తలాల్ అహ్మద్ షమరీ. సో అతను పట్టుకోవడానికి ట్రై చేశారు. పట్టుకున్నటువంటి క్రమంలో అతను కాల్పులు జరిపాడు. అయితే పోలీసు వాళ్ళు కామ్గా ఉంటారు, లేదు కదా, వీళ్ళు కూడా ఎదురు కాల్పులు అయితే జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి, హాస్పిటల్కి తరలించారు. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో ఇతను ఆల్రెడీ ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడు. చాలా నేరాల్లో అయితే ఇతనికి ప్రమేయం ఉంది. సుమారు 40కి పైగా కేసులు ఇతనికి ఉన్నట్లు తెలియజేస్తున్నారు. సో అలాంటి వ్యక్తి ఆయుధాలు కలిగి ఉన్నాడు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ వాంటెడ్ లిస్టులో అతని పేరు ఉన్నట్లు ఎవరికైనా సమాచారం దొరికితే తెలియజేయండి అని చెప్పేసి చెప్పింది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో వాళ్ళు ఎటికలకు సమాచారం అందింది, పట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ అతను మరి కామ్గా లొంగిపోయి ఉంటే ఏ ఇబ్బంది లేదు, కానీ కాల్పులు జరిపాడు. దాంతో వీళ్ళు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు ఆఖరికి. సో కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఏమని చెప్తుందంటే, కువైట్లో ఉన్నటువంటి పౌరులు అలాగే ప్రవాసీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భద్రతే మాకు ముఖ్యం. సో అలాంటి భద్రతకి ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. మొన్నటి వీడియోలో మనం ఇంకొక విషయం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. కువైట్లో సుమారు ఒక 11 నేరాల్లో ప్రమేయమైనటువంటి ఒక వ్యక్తి కువైట్ నుంచి పారిపోయాడు. అతను డిసెంబర్ 23 తారీఖున అలాగా కువైట్ నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం అయితే ఉంది. దాని తర్వాత అతనికి సంబంధించిన సమాచారం ఎక్కడ జాడలేదు. కానీ ఇంటర్పోల్ వారి సహకారంతో ఇరాక్లో ఉన్నట్లు గుర్తించి అతన్ని ఇరాక్లో అదుపులో తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి వాళ్ళు ఇరాక్ పోలీసు వాళ్ళ యొక్క సహకారంతో కువైట్కి అతను తరలించినట్లు, అతను ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఏదైనా అదుపులో తీసుకున్నారు. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతానికి ఆల్రెడీ కోర్టుకి అతనికి సబ్మిట్ చేసినట్లు అతన్ని అంటే కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. సో న్యాయస్థానం దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత అతనికి ఎలాంటి శిక్షలు విధిస్తుంది ఏమిటనే దాని గురించి సమాచారం ఇతనికి తెలియని ఉంది. ఇవాళ మీనుగా హరిణి అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ సంబంధించిన ప్రాసెస్ అయితే ఇంకా కొనసాగుతుంది. సో డిసెంబర్ 31 లోపు ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోకుండా ఆగిపోయారో అలాంటి వారికి సంబంధించినటువంటి అన్ని సర్వీసులు కూడా రద్దు చేయడం జరిగినది. ప్రస్తుతానికి మొబైల్ ఐడి కానీ, సాహిల్ అప్లికేషన్ కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, అలాగే గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీలు కానీ ఏవి కానీ పనిచేయట్లేదు, అన్నీ స్తంభింపజేశారు. సో అవన్నీ మళ్ళీ పనిచేయాలంటే తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి. సో ఆ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవాలి. సో దానికోసం మీరు తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మెటా పోర్టల్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఎక్కడికైతే అపాయింట్మెంట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయించుకోండి. దాని తర్వాత అవన్నీ యథావిధిగా మీకు పనిచేస్తాయి. సో డేట్ అయిపోయింది కదా, ఇంక చేసుకోవడానికి లేదు అన్నటువంటి టెన్షన్ ఏదైనా లేదు, చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు సంబంధించిన బ్లాక్స్ ఏవైతే అవన్నీ మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పటికైనా సరే ఆలస్యం చేయకుండా చేయించుకోండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 277 రూపాయల 50 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతేలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము 24 దినార్ల 227 పైసలు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపంలోని బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము 26 దినార్ల 420 పైసలు ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్లు అయితే కనుక ప్రకటించున్నారు. వెండి లేదంటే బంగారం కొనాలనుకునే ఎవరైనా ఉంటే కనుక ఎఫ్కే జ్యువెలర్స్ని సంప్రదించండి. మన ఛానల్ పేరు చెప్పినట్టయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. డైరెక్ట్గా అయితే కనుక వెండి పైన ఒక 30% వరకు అయితే కనుక డిస్కౌంట్ ఇస్తున్నారు. బంగారం పైన అయితే కనుక కూలీలో కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది 20% వరకు. అదే మన ఛానల్ పేరు చెప్తే ఇంకా కొద్దిగా మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. కాబట్టి బంగారం కానీ వెండి కానీ కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాలియాలో ఉన్న సూకల్ వతేలటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి, మంచి డిస్కౌంట్ ఏదైనా లభిస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. హాయ్ అండి, నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.